సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి చెల్లెలు గారైన గంగమ్మ తల్లి తిరుపతి ప్రజలంతా వెళ్ళవెళ్ళ ఉండి నడివే బొడ్డులో కాపాడుతున్న ఆ తల్లికి ఈరోజు అణువణు జాతర అనేది కనపడకుండా కనీసం యాపాక తోరణాలు అరటిమాలను కూడా లేకుండా దీనస్థితిలో ఇంత పెద్ద నగరంలో జాతర అనేది జనాలకు గారు పబ్లిక్ ఎవరికి తెలియకుండా కమ్యూనిస్ట్ జెండాలు కనపడుతున్నాయి తప్ప గంగమ్మ గురించి వాళ్ళు పోస్ట్ అనేది కూడా అతికించుకుంటా బ్యానర్లు పెట్టుకుంటా కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నదంటే నిన్నటికి టీటీడీ మాజీ చైర్మన్ శారీ ఇచ్చేటప్పుడు చూసిన ఈరోజు తిరుపతి ఇన్ఛార్జి అభినయ్ రెడ్డి గారు శారీ ఇచ్చినప్పుడు చూసిన అడుగుతూ కనపడుతున్న నిర్లక్ష్యం పాలకులది కావచ్చు అధికారులది కావచ్చు. తిరుపతి ప్రజలు ఏం శాపం చేసుకుంటే ఇలాంటి కూటమి నాయకులను గెలిపించామా? అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నా టీటీడీ చైర్మన్ ఉన్నా 2 ఏళ్ళు కరోనా తీసేస్తే 3 ఏళ్ళు ఎలా జరిగింది 2021, 22, 23, 24లో ఎలా జరిగింది అనేది తిరుపతి ప్రజలకంతా తెలుసు. పండగ గంగమ్మ తల్లి ప్రతి ఇంటి ముందర వచ్చి ఆ ఆశీర్వదించినట్టు 50 డివిజన్లో గంగమ్మ తల్లి బోర్డులు పెట్టి ఫ్లెక్సీ మైకులు పెట్టి అనేక రకాల కార్యక్రమాలు ప్రసాదాలకు అరేంజ్ చేసి అన్ని చేస్తే ఈ రోజు తిరుపతి పరిస్థితి దీనమైన పరిస్థితి. కార్పొరేషన్ 25 లక్షలు ఇస్తా ఉంది. కార్పొరేషన్ 25 లక్షలు తీసుకోలేకుండా తొడా 25 లక్షలు ఇస్తుంది అమ్మవారికి ఫంక్షన్కి. టీటీడీ వారు 50 లక్షలు ఇస్తా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఆ విధంగా ఏర్పాటు చేశారు. టీటీడీ ఎక్స్ చైర్మన్ గారు ఈరోజు చైర్మన్ ఉన్నారు. టీటీడీకి తిరుపతికి కూటమి తరఫున ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళకి సీమంతా కూడా లేదు. ఎందుకు రీజన్ ఏమంటే వాళ్ళకి లోకల్ కాదు, వాళ్ళకి ఆ బాధ్యత లేదు. చైర్మన్ ఏ ఊరోడో అయ్యాడు, ఎమ్మెల్యే ఏ ఊరోడో అయ్యాడు. కానీ తిరుపతి ప్రజలు ఇప్పుడు మేము శాపంగా అభినయ్ రెడ్డికి వేయకుంటే ఇతనికి వేసిన వల్ల కనీసం మాకు సంవత్సరానికి వచ్చే మే నెలలో జాతర కూడా చూడలేకపోతున్నాం. అమ్మవారికి అలంకరణ కూడా లేకుండా. కానీ మా అమ్మవారికి యాపాక తోరణాలు చాలా ప్రతిష్టమైనది, ఆమెకు చాలా ఇష్టమైనది. అలాంటి యాపాక తోరణాలు కూడా కట్టుకుంటా చోద్యం చూస్తూ వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకుంటూ మాకే లేదు ఫెస్టివల్ కమిటీ, మాకే లేదు ఫెస్టివల్ కమిటీ అని 50-60 మంది చేసుకుంటూ ఈ విధంగా అమ్మవారి పరువు తీయడం అనేది తిరుపతి ప్రజలు తీవ్రించుకుంటున్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు ఇంకొండేది 3 రోజులు అయితే 4 రోజులే శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 4 రోజులైన వ్యాపాక మాలతో అరటిమణులతో జేజేలతో ఫ్లెక్సీలతో పబ్లిక్ లో కన్నా మైకులు పెట్టాయన్న ఆటోల్లో వినిపించండి అయ్యా. తిరుపతి మహానగరం తిరుపతి నడిబొడ్లో ఉన్నది గంగమ్మ తల్లిని కూడా మీరు పబ్లిసిటీ కూడా చేయకుండా దౌర్భాగ్య స్థితిలో మీరు రాజకీయ నాయకులు కుర్చీలు 4 వేసుకునేసి మేము వచ్చేసినాం, మేము చేసేసినాం అంటే మీకైనా ఏది చేసేది కరెక్ట్ జాతర ఎలా జరుగుతుందో తిరుపతిలో 24 23 22 ఎలా జరిగిందని మీ కళ్ళ ముందరే జరిగింది కదా. దాన్ని కూడా మీరు గుర్తుపట్టుకుంటా మీకు పంతాల పోయి అమ్మవారిని ఆలయం చేస్తూ అమ్మవారు గంగమ్మ తల్లి మిమ్మల్ని క్షమించదనుకుంటూ ఖచ్చితంగా తిరుపతి తరఫున చెప్తాం. ఇప్పటికైనా గుర్తించి అమ్మవారికి జరగాల్సిన అన్ని కార్యక్రమాలు మంచి అన్ని చేయాలని కూటమి నాయకులకి అధికారులకి విన్నవించుకుంటున్నాం.